పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన పూర్తి మెజార్టీతో గెలవలేదు. దాంతో జేఎంఎం నుంచి కొంతమంది ఎంపీలని, తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమందిని, ఇట్లా వివిధ పార్టీల నుంచి తీసుకుని మొత్తం మీద 5 ఏళ్ళు పూర్తి ప్రభుత్వాన్ని నడిపాడు. కాబట్టి ఆ టైంలో పివి నరసింహారావు మీద జేఎంఎం ముడుపుల కేసు, జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలకి ఇలా పార్టీకి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు అంటూ డబ్బులు చెల్లించారన్నటువంటి కేసు నమోదైంది. ఆ కేసు మీద విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ఒక అధికారాన్ని గుంజుకుంది. అదేంటంటే న్యాయమూర్తుల నియామకం అనేటటువంటిది ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఆ ప్రభుత్వంకి సంబంధించిన ప్రధానమంత్రి మీదనే ఇప్పుడు అభియోగం ఉన్నప్పుడు అట్లాంటి మా మీద అభియోగాలు, మా దగ్గర దోషిగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి మమ్మల్ని నియమించే విధానం కరెక్ట్ కాదు, అందుకని మమ్మల్ని మేమే నియమించుకుంటాం అన్నారు. అప్పుడు కాదనే అవకాశం లేదు పివి నరసింహారావు. ఎందుకు? సంపూర్ణ మెజార్టీ లేదు కాబట్టి. అలా అనే న్యాయమూర్తులు తొలగించాలంటే ఇంపీచ్మెంట్ రాజ్యసభ, లోక్సభలో 2/3 ఉండాలి. అది లేదు. ప్లస్ అక్కడ ఉన్న ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరించే పరిస్థితులు లేదు కాబట్టి లొంగిపోయారు. అప్పుడు ప్రారంభమైనటువంటి కొలీజియం సిస్టమ్, న్యాయమూర్తులే ఒక 5గురు కలిసి తమకి తాముగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని హైకోర్టులో ఎవరు న్యాయమూర్తిగా ఉండాలి, సుప్రీంకోర్టులో ఎవరు న్యాయమూర్తిగా ఉండాలని నిర్ణయిస్తారు. వెరీ గుడ్, అంతా బాగానే ఉంది. కానీ దీని మీద క్రమంగా వస్తున్న ఆరోపణలు ఏంటి? ఒక భావజాలికులు, అట్లాగే మహిళలకి తక్కువ ప్రయారిటీ, ఎస్సీ ఎస్టీకి తక్కువ ప్రయారిటీ, అంతకుముందు న్యాయమూర్తులుగా చేస్తున్న వాళ్ళ బంధువులకే పదవులు వస్తుండటం, ఇట్లాంటి వివాదాలను వచ్చాయి. తర్వాత ఇప్పుడు క్రమంగా సంచలనాత్మకమైన అంశాలు తెర మీదకు వస్తున్నాయి. 2008లో ఒక న్యాయమూర్తి గారి ఇంటి ముందున 15 లక్షల రూపాయల సూట్ కేసు దొరికింది. దాని మీద దర్యాప్తు చేస్తే ఆ న్యాయమూర్తి అంటే 2 పేర్లు ఒకటేలాగా ఉన్నాయి, చివరి పేర్లు మార్పు. నిర్మలా యాదవ్, నిర్మలా సిన్హానో ఏదో ఉంది. సిన్హా గారి ఇంటి ముందు పెట్టారు, నిర్మలా గారి అసలు యాదవ్ గారి ఇంటి ముందు పెట్టి ఉండాల్సి, అది బయటపడి ఆమెని పక్కన పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఢిల్లీకి సంబంధించినటువంటి చోట్ల జరిగినటువంటిది ఏదైతే డబ్బులు ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిందని ఆర్పబోతే ఈ నెల 14న అనగా ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి వర్మ గారికి సంబంధించినటువంటి దాంట్లో తగలబడుతున్నప్పుడు ఆర్పితే అందులో నోట్ల కట్టలు దొరకడం, ఆ కట్టలకు సంబంధించినటువంటి అంశంలో ఏకంగా ఆయన అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం, అలహాబాద్లో న్యాయవాదులు ఆయన మాకు వద్దని చెప్పటం, ఇట్లాంటి అవినీతి అన్నటువంటి. ఇప్పుడేమో కొలీజియంలో న్యాయమూర్తులందరూ సీరియస్ అవుతున్నారు. వాస్తవంగా ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా తప్పు చేస్తే దర్యాప్తు చేయడానికి సిబిఐ, ఈడీ ఉంటుంది. లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తప్పు చేస్తే, లేదా ఈవెన్ రాజకీయ నాయకులు తప్పులు చేసిన పోలీస్ వ్యవస్థ, సిబిఐ, ఏసీబీ, ఇన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి. బట్ న్యాయమూర్తుల దగ్గర తేడా జరిగితే శిక్షించే వ్యవస్థ లేదు. వాళ్ళని ఏదైనా తొలగిస్తే ఇంపీచ్మెంట్ చేయాలి రాజ్యసభలో, లోక్సభలో. అదే సందర్భంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి ఈ కొలీజియం. ఇప్పుడు మరి ఆ దిశగా ఉన్న అడుగులు వేస్తుందా చూడాలి.